వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ స్పెషల్ చింతపండు డ్రై ఫ్రూట్ చాక్లెట్ అండి. ఈ రెసిపీ కనుక మీరు తయారు చేసి మీ పిల్లలకి పెడితే అది వాళ్ళ ఫేవరెట్ చాక్లెట్ అయిపోతుంది. అంత బాగుంటుంది. అంతేకాకుండా తినడానికి తీయగా పులుపులుగా ఉంటుందండి. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇందులో నేను 2 లోటాల వరకు వాటర్ అనేది హీట్ చేస్తున్నానండి. చూసారు కదా, వాటర్ అనేది కొంచెం హీట్ అయితే సరిపోతుంది, ఎక్కువగా మరగనవసరం లేదు. ఇప్పుడు చింతపండు అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 కప్పు వరకు చింతపండు అనేది తీసుకున్నానండి. చింతపండు పిక్కలు తీసి ఉట్టులు కూడా తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా చింతపండు మొత్తం కూడా వేస్తున్నాను. హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉండనిస్తే సరిపోతుందండి, ఎక్కువగా ఉండనవసరం లేదు. ఇలా వేడి నీటిలో వేయటం వల్ల చింతపండు పులుపు అనేది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే చాక్లెట్ తినేటప్పుడు మరీ ఎక్కువగా పులుపు ఉండకుండా ఉంటుందండి. చూసారు కదా, ఎలా ఉడికితే సరిపోతుంది, ఎక్కువగా ఉడకనవసరం లేదు. ఇప్పుడు వాటర్ అంతా కూడా వంపుకొని చింతపండు అనేది వడకట్టి తీసుకోవాలి. చూసారు కదా, ఉడకబెట్టిన తర్వాత చింతపండు అనేది ఎలా ఉంటుంది. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వడకట్టుకున్న దాన్ని వేస్తున్నానండి. ఎక్కడా కూడా వాటర్ అనేది ఉండకూడదు. మొత్తం వాటర్ అంతా కూడా వడకట్టుకొని పేస్ట్ చేసుకోవాలండి. అలా అయితేనే చాక్లెట్ అనేది కొద్ది కాలం పాటు నిల్వ ఉంటుంది. చూసారు కదా, వాటర్ అనేది ఏమీ లేకుండా ఇలా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది హీట్ చేస్తున్నానండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ అనేది వేస్తున్నాను. ఇది లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. చూసారు కదా, ఇలా లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత కలర్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు పంచదార అనేది తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే చింతపండు తీసుకున్నానో అదే కప్పుతో పంచదార కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కలుపుకోవాలండి. చూసారు కదా, పంచదార వేయడం వల్ల కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఇలా మొత్తం అంతా కూడా సిమ్లోనే ఉంచి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలండి. పంచదార వేసిన తర్వాత ఇలా పాకంలా వస్తుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలుపుకొని ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు బాదం, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు కూడా వేసి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. మీరు కావాలంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను యాడ్ చేయటం లేదు. చూసారు కదా, మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చల్లారనివ్వాలండి. ఒక 5 నిమిషాల తర్వాత చల్లారిపోతుంది పూర్తిగా. ఇప్పుడు చల్లారిన దాన్ని కొంచెం కొంచెంగా ఉండలుగా చేసుకోవాలి. ఈ సైజులో ఉంటే సరిపోతుందండి. మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాకుండా ఉంటే బాగుంటుంది. ఇక్కడ నేను ఒక కవర్ అనేది తీసుకుంటున్నాను. చాక్లెట్ అనేది ఫోల్డ్ చేస్తాం కదా, అదే విధంగా ఉండని మధ్యలో పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి, లేదంటే చాక్లెట్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, మొత్తం అన్నింటిని కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. చాక్లెట్ అనేది ఇలా ఉంటేనే బాగుంటుందండి. సో ఎప్పుడు బయట కొనే కంటే ఇలా ఇంట్లోనే ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.